హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హితేష్ వరల్డ్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఆలూ స్టఫ్డ్ మిరపకాయ బజ్జీ. దానికోసం ముందుగా మనం ఫస్ట్ ఒక బౌల్లో శనగపిండి తీసుకొని అందులో కొంచెం పసుపు, తినే సోడా, జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. అందులో కొద్దిగా వాటర్ వేస్తూ మిరపకాయ బజ్జీ కన్సిస్టెన్సీ లాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టఫింగ్ కోసం ఒక 4 పొటాటోస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని దాన్ని పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకున్న ఆలూస్ని ఒక బౌల్లో తీసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని అది బాగా బాయిల్ అయ్యేలాగా బాయిల్ చేసుకోవాలి. ఈ బాయిల్ అయ్యేలోపు మనం మిరపకాయ బజ్జీకి అవసరమైన చిల్లీస్ని తీసుకొని కొనలు ఎడ్జెస్ని కట్ చేసుకొని వాటిని చీల్కొని సీడ్స్ తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ బాయిల్ అయిన తర్వాత వీటిని ఈ పొటాటోస్ని ఒక బౌల్లోకి వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకొని ఇలా తీసుకొని దాన్ని బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. స్పూన్తో అవ్వకపోతే హ్యాండ్ యూస్ చేసి అయినా సరే దాన్ని స్మాష్ చేసుకొని అందులో కొంచెం పసుపు, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని అందులోనే కొంచెం చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఓమా, జీలకర్ర అన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ అయిన తర్వాత స్టఫింగ్కి రెడీ అయిన ఈ మిక్స్చర్ రెడీ అండి. ఇప్పుడు మనం ఆల్రెడీ మిరపకాయలని కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ ఒక్కొక్క మిరపకాయ బజ్జీలో చిల్లీలోకి ఈ స్టఫింగ్ని స్టఫ్ చేసుకొని ఒక్కొక్క మిర్చిలో స్టఫ్ చేసుకొని పక్కన రెడీగా పెట్టుకోవాలి. ఈ ఎడ్జ్ తీసేయడం వల్ల ఈజీగా స్టఫ్ చేయడానికి వస్తుంది. మిరపకాయలు ఎప్పుడైనా చిన్న ఎడ్జ్ కట్ చేసేసి స్ట్రైట్గా నిలువులో చీరుకొని అందులో నుంచి సీడ్స్ అన్నీ తీసేసుకోవాలండి. ఇలా ఆలు స్టఫ్ చేయడం వల్ల చిన్నపిల్లలు కూడా మిరపకాయ బజ్జీని ఈజీగా తినగలుగుతారు. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి ఇలా స్నాక్స్ రెడీగా చేసి పెట్టారనుకోండి, పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. మనం ముందుగా నానుకున్న శనగపిండి మిశ్రమాన్ని ఇలా గ్లాస్లో తీసుకున్నాం అనుకోండి, డిప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా డిప్ చేసుకొని ఒక్కొక్క మిరపకాయ బజ్జీని వేడి చేసిన ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ ఫ్రై అయినంత వరకు 2 వైపులా బాగా ఫ్రై చేసుకొని తీసుకుంటే ఎంతో రుచికరమైన ఆలూ స్టఫ్డ్ మిరపకాయ బజ్జీలు రెడీ అయ్యింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.